నమస్తే. చిన్న చిన్న విషయాలకు కూడా ఇంత ఎక్కువగా పెయిన్ ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని రియాక్షన్స్ అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ అంటే ఇప్పుడు ఎదురైనటువంటి పరిస్థితుల వల్ల మాత్రమే రావు. పాస్ట్ పెయిన్ అంటే గతంలో జరిగినటువంటి గాయాలు, బాధల వల్ల కూడా వస్తాయి. ఒక మాట, ఒక టోన్, ఒక రిజెక్షన్ ఇవి కరెంట్ మూమెంట్‌లో జరిగినా కూడా మనసు లోపల ఎక్కడో బాధ ఉన్నటువంటి గాయాలను టచ్ చేస్తాయి. అందుకే కొందరికి విపరీతమైన కోపం, ఏడుపు, ఫియర్ ఆఫ్ లాసింగ్, అబాండన్‌మెంట్ పెయిన్ వస్తూ ఉంటాయన్నమాట. ఇదేమి డ్రామా కాదు వాళ్ళకి. ఇది అన్‌హీల్డ్ ఎమోషనల్ ట్రిగ్గర్ అంటారు. అంటే మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఈస్ దేర్. మొదట మీరు నేనెందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను అని అనుకుంటూ ఇంకా బాధపడకండి. దానికి బదులుగా మీరు చేయాల్సిన పనేంటంటే ఈ రియాక్షన్ వెనక ఏ పెయిన్ ఉంది అని అడగండి. అప్పుడు ట్రిగ్గర్ వచ్చినప్పుడు వెంటనే అప్సెట్ అయిపోయి ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు కోల్పోయి ఫైట్ చేయడం కాదక్కడ. కావాల్సింది ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం హీలింగ్‌కి ఫస్ట్ స్టెప్ అనమాట. సైకాలజీలో రూట్ కాజ్‌ని అర్థం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి రియాక్షన్ మాత్రమే కాదండోయ్, హోల్ ఎమోషనల్ ప్యాటర్న్‌ని బేషుగ్గా చేంజ్ చేసుకోవచ్చు. ఏమంటారు? మీకు కూడా రిపీటెడ్ ఎమోషనల్ ట్రిగ్గర్స్ వస్తున్నాయా? మరి మీ ప్యాటర్న్‌ని మీరు అండర్స్టాండ్ చేసుకొని ఎమోషనల్ స్టెబిలిటీని పెంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే డైరెక్ట్‌గా డీఎం చేయండి. నమస్తే.